ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను అద్భుతంగా నడిపించిన గొప్ప నాయకుడు మోషే. కానీ దశాబ్దాల ప్రయాణం తర్వాత కూడా ఆయన వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. దీనికి కారణం సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన. కాదేశులోని సీను అరణ్యంలో ప్రజలు నీరు లేక మోషేపై తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు మోషేతో, నీ కర్రను పట్టుకొని ఆ బండతో మాట్లాడు, అది నీళ్ళిచ్చును అని ఆజ్ఞాపించాడు. కానీ కోపంలో ఉన్న మోషే దేవుని మాట వినకుండా తన కర్రతో ఆ బండను 2 సార్లు కొట్టాడు. నీరైతే వచ్చింది, కానీ మోషే అవిధేయత చూపాడు. దేవుడు మోషేతో ఇలా అన్నాడు, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. కేవలం ఒక్క క్షణం అపనమ్మకం మోషేను కనాను తీరానికి చేర్చిన లోపలకు వెళ్లకుండా అడ్డుకుంది.